Sun, celebrating 20 years of excellence in education. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అంకమరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం అంకమరావు గారు. నమస్తే. మాజీ మంత్రి రోజా గత వారం రోజులుగా హాట్ టాపిక్. ఆమె గాలిబాన్ ప్రకాష్ ఆమె మీద మాట్లాడడం, ఆమె సాక్షి డిబేట్లో ఏడవడం, మళ్ళీ నిన్న గాలికి గెలిచారు గాలినా కొడుకులు ఎక్కువైపోయారు అని మాట్లాడడం, మళ్ళీ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆమె మీద మాట్లాడడం, అసలు ఆడదా మగదా అనేసాడు ఆయన. ఈ స్థాయిలో రోజా అంటుందా, అనిపించుకుంటుందా, కావాలని చేస్తున్నారా, లేకపోతే రోజా మీద ఈ స్థాయిలో విరుచుకుపడుతుంటే అసలు ఏం జరుగుతుంది, రోజా ఎందుకు ఇట్లా కార్నర్ అవుతుంది అనే అంశం ఒకటైతే, అసలు ఈమెను ఎందుకు ఇంకా బయట ఉంచారు? ఆడదాం ఆంధ్ర స్కామ్ అంటున్నారు కదా, ఆ స్కామ్లో అరెస్ట్ చేస్తాం ఆగస్టు 12నో ఏమో డేట్ కూడా చెప్పుకొచ్చాడు శాప్ చైర్మన్ రవినాయుడు. అరెస్ట్ చేస్తామని వీళ్ళు అంటున్నారు. కానీ ఈ స్థాయిలో ఆమె ఎందుకు చెలరేగిపోతుంది? ఆ పోలీస్ స్టేషన్లో సిఐ దగ్గరికి పోయి, నేను ఎమ్మెల్యేని, మాజీ మంత్రిని, సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు, హీరోయిన్ని కూడా అని అంటూ ఉంది కదా. అసలు ఈమె హీరోయిన్గా ఎక్కడ మొదలుపెట్టింది, ఎలా మొదలుపెట్టింది జీవితం? రాజకీయాల్లో ఈరోజు ఇలాంటి పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటుంది? ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళేసి వద్దాం. అంటే గోపి గారు ప్రేమ తపస్సు, రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా ప్రేమ తపస్సు అనే చిత్రంతో ఈ అమ్మాయి చిత్రరంగంలో ప్రవేశించింది. అంటే నేరుగా హీరోయిన్నేనా? ఆ తర్వాత సీతారత్నం గారి అబ్బాయి చిత్రంతో ఆమెకి ప్రజాదరణ పెరిగింది. అది శతదినోత్సవం చేసుకుంది. ఈవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో వాణిశ్రీ గారు ముఖ్య భూమిక, వినోద్ కుమార్ గారు కథానాయకుడిగా ఆ చిత్రం బాగా ప్రజాదరణ పొందింది. అంటే విమర్శలు ఎదుర్కొన్నా ఆ చిత్రంలో ఈ అమ్మాయి పలికినటువంటి మాటల వల్ల కొంత విమర్శ ఎదుర్కొన్నా చిత్రం మాత్రం బాగా విజయవంతమైంది. ఇక అక్కడి నుంచి దాదాపు ఎనికి చూసుకొని పరిస్థితి, అగ్ర కథానాయకులు అందరితో కలిసి నటించింది. విజయం సాధించింది నాకు తెలిసి నాగార్జున గారితో. వాళ్ళిద్దరి యొక్క కలయికతోటి విజయం సాధించలేదు. బాలకృష్ణ గారితో అయితే ఎక్కువ చిత్రాల్లో నటించింది, ప్రేక్షకాదరణ కూడా పొందాయి. భైరవ ద్వీపం లాంటివి చాలా చిత్రాలు, పెద్దన్నయ్య కావచ్చు, భైరవ ద్వీపం కావచ్చు, మరి బొబ్బులి సింహం కావచ్చు, చాలా చిత్రాలు ఉన్నాయి. ఆయనతో పాటు కలిసి నటించింది, విజయవంతమైన చిత్రాలు కూడా. చిరంజీవి గారితో కావచ్చు, మిగిలిన వాళ్ళందరితో కూడా కలిసి నటించింది. వెంకటేష్ గారితో కూడా విజయవంతమైన చిత్రాలే ఉన్నాయి ఆ అమ్మాయికి. తర్వాత తమిళంలో కూడా బాగానే ప్రాచుర్యం పొందింది. తమిళంలో అంటే హీరోయిన్గా కథానాయికగా మంచి ప్రస్థానమే సాగింది. తమిళంలో అఖండ విజయం సాధించిన ఆమె చిత్రాలను కూడా తెలుగులో మళ్ళీ తర్జుమా చేశారు. కొన్నేమో అనువాదం మళ్ళీ ఇక్కడ చిత్రీకరించడం కూడా జరిగింది. అలాంటి చిత్రాలకు సంబంధించి ఒకసారి ఆమె వాపోయింది నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. రాజా అని చెప్పని తెలుగులో వెంకటేష్ గారు సౌందర్యతో చిత్రం వచ్చింది. ఆ చిత్రం తమిళంలో మాతృక. ఓకే. ఆ చిత్రం అఖండ విజయం సాధించి ఆ చిత్రంలో కథానాయిక రోజా. ఓకే ఓకే ఓకే. దాన్ని తెలుగులో తీసేటప్పుడు ఆమెను కాదని సౌందర్య గారిని తీసుకున్నారు. ఆ విషయంలో ఆమె మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికి ఇంకా గుర్తే. ఏమంటది? అదే, నేను ఆ చిత్రంలో అఖండ విజయం సాధించినా కూడా, నేను తెలుగు అమ్మాయి అయినా కూడా నన్ను గుర్తించలేదు తెలుగు పరిశ్రమ అనే విధంగా ఆ రోజు మాట్లాడటం కూడా జరిగింది. ఓకే ఓకే. అక్కడ పరిచయంతో, సెలవుమణి గారితో పరిచయంతో ఆ అమ్మాయి ఆయన వివాహం కూడా చేసుకుంది. సరే, ఇద్దరు సంతానం, మంచి అంటే ఒక స్థాయిలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. తర్వాత రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో మొదలు. అంటే హీరోయిన్గా ఉన్నంత వరకు సక్సెస్ఫుల్ హీరోయిన్గానే, అందుట్లో అనుమానమే లేదు. ఓకే. విజయవంతమైన చిత్రాల కథానాయికగా తమిళం, తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకుంది. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. అంటే మీరు ప్రొడ్యూసర్ కూడా గనక మీకు తెలిసే ఉంటుంది కదా. అవును, దాంట్లో ఎలాంటి అనుమానం కూడా ఏమి లేదు. అప్పుడు ఆ ప్రస్థానంలో నువ్వా నేనన్నట్టు మీనా గారు, రోజా గారు ఇద్దరు కూడా వాళ్ళ ప్రస్థానాన్ని కొనసాగించారు. తర్వాత ఈ కొత్త నటీనటులు వస్తూ ఉంటారు. సహజంగానే కొంత వెనకబడతారని భావించినా కూడా వీళ్ళిద్దరూ కొనసాగారు. వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలతోటి కొనసాగిన మాట వాస్తవమే. కుర్రకారులకి ఓ రకంగా కొన్ని రోజులు గిలిగింతలు పెట్టిన మాట కూడా వాస్తవమే. అందుట్లో ఎలాంటి నటిగా కూడా కొన్ని పాత్రల్లో ఆమె
నిరూపించుకోవడం కూడా మనం ఓకే. కాదనలేని సత్యం. మరి రాజకీయాల్లోకి ఎలా ఆమె ప్రవేశం? అంటే సహజంగానే ఈ ప్రజాదరణ చూసి ఈ రాజకీయ నాయకులతో ఉన్నటువంటి కొంతమంది నాయకులతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల, వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్ల రాజకీయాల్లోకి వచ్చింది. ఓకే. ఆ రాజకీయాలు వచ్చిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ సగర్వంగానే ఆహ్వానించింది. ఆమెకి సముచిత స్థానం కూడా ఇచ్చింది. మహిళా అధ్యక్షురాలుగా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా కూడా పెద్ద ఇచ్చింది. పెద్ద విషయమే కదా. చాలా గొప్ప విషయం. వాగ్దాటి ఉంది ముఖ్యంగా. ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన వాళ్ళల్లో నాకు తెలిసినంత వరకు జయప్రద గారు, రోజా గారు ఇద్దరు కూడా వాగ్దాటి బాగా ఉండేది. జయప్రద గారు పరిణితితోటి మాట్లాడేవాళ్ళు, రోజా గారు ఎదురుదాడి చేసి మాట్లాడేవాళ్ళు. ఆ సందర్భంగా 2004లో 2009లో 2 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేసింది, ఓడిపోయింది. ఏది ఏ కాన్స్టిట్యున్సీ నుంచి చేసింది? చంద్రగిరి ఒకటి, నగిరి ఒకటి. నగిరి. ఈ రెండిట్లో కూడా పోటీ చేసింది, ఓడిపోయింది. ఆ తర్వాత ఆగస్టు 3, 2009న కాంగ్రెస్ పార్టీలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళేసి కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆగస్టు 3, 2009. 2009 చేరిన కొన్ని రెండోసారి రోజులకి ముఖ్యమంత్రి అయ్యాక. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక, అంటే రెండోసారి 2009లో పోటీ చేసి ఓడిపోయింది కదా. ఆ తర్వాత వెళ్ళి ఆ పార్టీలో కలిసింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడి ఇప్పటికీ తిరుగుతూనే ఉంటాయి. సహజం అది. రాజకీయ నాయకులు పార్టీ మారినప్పుడు గతంలో ఏం మాట్లాడారు అనేది ఈరోజు ఒళ్ళే వేస్తూ ఉంటారు. కాబట్టి తిరిగి దాన్ని వీళ్ళు ప్రచురిస్తూ ఉన్నారు, జనం కూడా చూస్తూనే ఉన్నారు. అట్లా వెళ్ళింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. అంటే ఆమె వెళ్ళడం వల్ల చనిపోయారు. నేను అనేది ఏంటంటే ఆ వెళ్ళిన క్రమంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం కూడా జరిగింది. చనిపోయిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇవ్వలేదన్న ఉద్దేశంతో పార్టీ పెట్టుకున్నాడో ఈ పార్టీలో ఆమె కూడా చేరింది. చేరినప్పుడు 2014లో ఇదే నగిరి నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలుగా పోటీ చేసి గెలుపొందడం కూడా జరిగింది. రెండో పర్యాయం పోటీ చేసింది, అక్కడ గెలుపొందింది. అలాగే 2019లో కూడా గెలుపొందింది. శాసనసభ్యురాలుగా గెలుపొందించిన నాటి నుంచే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చేది, ఇష్టారీతిగా మాట్లాడుతుంది. సరే, నిన్న తన గాలిబాను ప్రకాష్ మాట్లాడిన దానికి కలత చెంది బాధపడి కన్నీరు గార్చి నానా ఇబ్బందులు పడ్డానని చెప్పని భావించి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పినటువంటి వ్యక్తి 2 రోజులు తిరగతలికి శాసనసభ్యుల గురించి ఏం మాట్లాడిందో మీరే చెప్పారు. మళ్ళీ మొన్న దాన్ని కొనసాగిస్తూ నగిరి నియోజకవర్గంలో మళ్ళీ మాట్లాడింది. అంతకుముందు మాట్లాడింది, మళ్ళీ మొన్న మాట్లాడింది. అంటే అవతల వ్యక్తి గాలిబాను ప్రకాష్ అతను మాట్లాడింది సమర్థించట్లా. కాకపోతే అక్కడ పదాన్ని, ఆ వ్యాంప్ అనే పదాన్ని వాడాడు చూడండి. ఆ చెప్పే దాంట్లో అతను మాట్లాడిన దాంట్లో వ్యత్యాసం, ఆ భావాన్ని కరెక్ట్గా చెప్పలేకపోయాడు. ఆయన సరైన రీతిలో వర్ణించలేకపోయాడు. దాన్ని ఈమె తప్పు పట్టింది, మనం కూడా తప్పు పట్టాం. లేదులేండి, ఆయన అదే అన్నాడు, వ్యాంప్కి ఎక్కువ హీరోయిన్కి తక్కువ అన్నాడు. ఇంకా దాంట్లో వర్ణించడం అదే. మాట్లాడేటప్పుడు దానికి కూడా తేడా ఉంటుంది. నువ్వు కథానాయిగా రాణించావు, లేకపోతే ప్రజలను రంజించే విధంగా రాణించావు అంటే అది దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ వ్యాంప్ అనే పట్టుకుంటున్నారు. ఇప్పుడు కథానాయకులు ఎట్లాగయ్యారు? ఒకనాడు అలాంటి క్యారెక్టర్లు వేయటానికి ఎవరుండేవాళ్ళు? జ్యోతిలక్ష్మి గారో, లేకపోతే విజయలలిత గారో, జయమాలిని గారో, తర్వాత సిల్కు స్మిత, అనురాధ, ఇలాంటి వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళని ఉదాహరించేవాళ్ళు. వాళ్ళకి ప్రత్యేకంగా ప్రతి చిత్రంలో కూడా వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పాటను పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. కథానాయకులను ఆ విధంగా చేయకూడదు అనే భావంతో. ఇప్పుడు వాళ్ళ అమ్మ మొగుళ్ళు అయిపోయారు వీళ్ళు కథానాయకులు. వాళ్ళే కొంచెం వాళ్ళ కాస్త అదుభాగ్యంలో ఉండేవాళ్ళేమో, అంతకంటే ఘోరాది ఘోరంగా వీళ్ళు ఈరోజు నటిస్తూ ఉన్నారు. కాబట్టి అది వర్ణించడంలో తేడా అంటున్నాను నేను. అట్లా దాన్ని పట్టుకొని అవకాశం దొరికింది ఆమెకి. వచ్చేసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది, కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోయింది. మళ్ళీ నటిగా తనేంటో చూపించింది. అంతగా బాధపడే మనిషి, నిజంగా గౌరవ మర్యాదల గురించి ఆలోచించే వ్యక్తి జబర్దస్తి కార్యక్రమం ఎందుకు చేసింది గోపి గారు? జబర్దస్తి చేయడంలో తప్పే ఉందండి. అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అలాంటి మాటలు ఏ విధంగా దాంట్లో కూడా ఉంటున్నాయి కదా. చాలా మంది దాని గురించి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, నన్ను చెప్పేది పూర్తిగా చెప్పనివ్వండి. అలాంటి కార్యక్రమాలకి నువ్వు న్యాయమూర్తిగా వెళ్ళావు, అది నేను అంటుంది. న్యాయమూర్తికి వస్తే మళ్ళీ బాలకృష్ణ అని అంటారు కదా. నిస్సందేహంగా ఎవరైనా ఒకటే ఇందుట్లో, నేను వాళ్ళని అంటలేదు.
ఎవరైనా దీనికి సంబంధించినంత వరకు వాళ్ళకు వచ్చిన ప్రజాదరణని అలాంటి కార్యక్రమాలు అలాంటి మాటలు ప్రయోగించే కాడ ఎవరు నిర్వహించినా పొరపాటు అవుతుంది. దాంట్లో ఎలాంటి అంటే ఇప్పుడు ఆమె చెప్తుంది కదా, నాకు ప్రజలు ఈ విధంగా నన్ను ఆదరించారు, నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, నాకంటూ ఒక గౌరవం ఉందని చెప్పని, ఇది గౌరవాన్ని పెంచేయ్యా? మళ్ళీ ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ ఆయన కూడా జడ్జిగా చేస్తున్నాడు కొన్ని కార్యక్రమాలకి. అదేనండి, ఇప్పుడు రాజకీయాలు ఏ విధంగా తయారైనయో చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష తార్కాణం. ఎలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తున్నారు అంటే ఇప్పుడు ఇది ఎదురుదాడిలో భాగంగా భావించాలా ఆమె మాట్లాడింది? నిస్సందేహంగా ఇప్పుడు పరిస్థితులు అదుపాజ్ఞంలో ఉండలేదు. పరిస్థితి వాళ్ళకి అర్థం అయినా కొంతమందికి ఏంటంటే అర్థం కావు, కొన్ని ఇంకా అదే భ్రమలో ఉంటారు. రోజా కూడా అదే భ్రమలో ఉంది. 2029కి మేము ఎన్నికల్లో గెలుస్తామన్న భ్రమలో ఉందే తప్ప వాస్తవం ఆ పరిస్థితులు అర్థం కావట్లేదు. అంటే ఒక రకంగా ఆమె కూడా గాలిలో గెలిచినట్టే కదా. అంటే అది మనం అనకూడదు. ఒక రకంగా ఆ ప్రకారం అంటే వైసీపీ గాలిలో గెలిచింది ఆమె 2019లో. మీరు అనుకోవడానికి ఏముంది? 2014లో 67 మంది గెలిచారు. వాళ్ళందరూ ఎవరు? 2019లో 151 మంది గెలిచారు. వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు 11 మంది గెలిచారు. వాళ్ళని ఏ విధంగా వరినిద్దాం? నేను అంటున్నది ఆ మాట ప్రకారంగా రాజకీయంగా మాట్లాడినప్పుడు వైసీపీ గాలి టీడీపీ గాలి కొట్టింది ఈసారి ఎన్నికల్లో అని అంటుంటాం కదా సహజంగా. సో 2019లో వైసీపీ గాలి వీచింది. గాలి వీసడంలో తప్పులేదు, గాలి వీసి గెలిచారంటే తప్పులేదు. మరి గాలి నా కొడుకులు అంటే తప్పే నేను అంటున్నా. మరి కానీ ఈమె కూడా గాలిలోనే కదా గెలిచింది. ఇప్పుడు అంతకు ముందు 2000 ఓట్లు అవును మెజారిటీ. ఏది 2019లో 2014లో 800 చిల్లర 800 ఓట్లు. ఇప్పుడు 45,000 తేడాతో ఓడిపోయింది. మరి ఇంకోటి చెప్పనా, బండారు సత్యానందమూర్తి గారు గతంలో మాట్లాడితే ఆమె గురించి ఆమెకు మద్దతుగా ఎంతమంది నటీమణులు వచ్చి మాట్లాడారు. అవును, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి కూడా మాట్లాడారు కదా. మరి ఈరోజు అట్లా వచ్చి నీకు మద్దతు తెలిపి నీతో మాట్లాడించినప్పుడు ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీ మాజీ మంత్రి మాజీ శాసనసభ్యుడు కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడితే ఒక మహిళగా నువ్వేం స్పందించావు? అంటే నీ దగ్గరకు వచ్చేదానికి నువ్వు మహిళని గుర్తొచ్చిందా? నువ్వు ఇప్పుడేం మాట్లాడుతున్నావు? నువ్వు ఇది అయిపోయిన తర్వాత నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే నీకు ఇవన్నీ చెల్లుబాటు కావా? ఇలా ఎప్పుడు మాట్లాడలేదు ప్రశాంత్ రెడ్డి. నేను అంటుంది అదే, వాళ్ళు మాట్లాడారు కదా అని ఆవిడ ఎప్పుడు మాట్లాడలేదు. దేవుడు చూస్తాడు, దేవుడు ఉన్నాడు మాట అన్నప్పుడు అదే అంటుంది. నువ్వు సాటి మహిళ అయి ఉండి మాజీ మంత్రి అయి ఉండి నీకంటూ గౌరవం ఉందని చెప్పి నువ్వు భావిస్తా ఉంటే ఇలాంటి వాటిని నువ్వు ఖండన చేయనప్పుడు నీ గౌరవం ఎలా ఉంటుంది? దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు ఇంత జరుగుతున్నా విరుచుకు పడిపోవటం ఎందుకు? ఏంటి విరుచుకు పడిపోవటం వెనక స్ట్రాటజీ అనుకోవాలా? ఇప్పుడు వాళ్ళ అధినాయకుడు చెప్పాడు కదా, మీరు ఎంత హడావుడి చేసి మీరు కారాగార వాసం అనుభవించి ఎన్ని నెలలు అక్కడ ఎక్కువ ఉంటే ప్రజాదరణ అంత పెరిగిద్దని చెప్పని. కాబట్టి ఇట్లా చేసి నన్ను కారాగారంలో పెడితే నేను నియోజకవర్గం మొత్తం ఇంటింటికి తిరిగి చూశారని నన్ను ఇలా చేశారని చెప్పిన సానుభూతి పానాలతో మళ్ళీ గెలవాలని కోరుకుంటుందేమో కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు 45,000 తేడాలతో ఓడించాము, రేపు పొద్దున అది 70,000 తేడాతోటైనా ఓడిస్తాము, అంతేగాని మాకు పనికిరాదన్న నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. ఎవరు హితవు చెప్పేవాళ్ళు ఉండరా ఇలాంటి వాళ్ళకి? అంటే నేను ఒక రోజాని అనట్లేదు, ఇక్కడ ఇలా విరుచుకు పడిపోయి ఏ పార్టీలో ఉన్నా కానీ ఇలా బూతులు మాట్లాడే వాళ్ళకి ఎవరు హితవులు చెప్పేవాళ్ళు ఉండరా? మీరు ప్రజాప్రతినిధులు అయ్యా స్వామి అని చెప్పేవాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర రానియరు కదా. భజన చేసేవాళ్ళు, పొగిడేవాళ్ళు. దురదృష్టం ఇలాంటి నాయకుల్ని మనం చట్టసభల్లో చూడడం. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది గోపి గారు. అంటే మనం చెప్పుకోకూడదు, ఒక గొప్ప నాయకుల్ని దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళతోటి కొన్ని క్షణాలైనా గడిపిన సందర్భాలు నేను చూసుకుంటున్న తర్వాత అలాంటి రాజకీయ నాయకులను చూసి ఇలాంటి రాజకీయ నాయకులను చూస్తూ ఉంటే మనమేనా ఆ రోజుల్లో వాళ్ళని చూసింది ఇప్పుడు వీళ్ళని చూస్తుంది? మన ఉండంలోని ఇన్ని మార్పులు అనేది నా కళ్ళ ముందు కనపడతా ఉంది. మన దురదృష్టం అనుకో. నిస్సందేహంగా మాజీ ప్రధానమంత్రులతో కలిశాను, గొప్ప రాజకీయ నాయకులతో కలిశాను, ప్రజా ఉద్యమాలు చేసిన వాళ్ళతో కలిశాను. ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తున్నాం. ఇది ఒక పార్టీలో ఎక్కువ తక్కువ తప్ప అన్ని పార్టీలో వాళ్ళు ఉన్నారు. ఇందులో ఒక పార్టీలు మినహాయింపు కాదు, ఎక్కువ తక్కువ స్థాయి ఎక్కువ వాళ్ళే. ఇప్పుడు ఆ పార్టీలో ఆ స్థాయి ఎక్కువ ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఉన్నారు, కాదని నేను అంటలేదు. వాళ్ళను కూడా వీళ్ళు ఇదే రాజకీయం అనుకుంటూ ఇలా వెళ్ళిపోతే జనాలు గమనిస్తూ ఉంటారు కదా, మళ్ళీ గెలవాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది వీళ్ళు? ఇప్పుడు జనాలు కూడా ఏం ఆలోచిస్తున్నారు అంటే
ఎవరు వీళ్ళు కాకపోతే వాళ్ళు, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ అనుకుంటున్నారే తప్ప వీళ్ళు పనికి మాలిన ఎదవలు, వీళ్ళు ఏ పార్టీలో ఉండా ఓడిద్దామని ఆలోచన రావట్లా. అది వీళ్ళ కలుసు. పనికి మాలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రజల కంటగింపుగా ఎవరైతే ఉంటారో, ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రజల్ని హత్యలకు ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళని ఇక రాజకీయాల్లో ఉంచకూడదు, గెలవనీయకూడదు అనే ఆలోచన ప్రజల్లోకి రాకపోవడం వీళ్ళ అదృష్టం అన్నాను. ఆలోచన రానప్పుడు ఇలాంటి వాళ్ళే ఉంటుంటారు. అదే ఇలాంటి వాళ్ళే రాజకీయ నాయకుల కంటే కూడా ప్రజల తప్పే ఎక్కువ ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నా. మారితే మంచిది, మారకపోతే భవిష్యత్తు నాశనం. థ్యాంక్ యూ.